వీరభద్రం కులాసారా? నా పేరు వీరేంద్ర. నీ 2 చేతులు మెలిపెట్టి ఒక్క తన్ను తన్నేననుకో, వెన్నెముక విరుగుతుంది. వీరేంద్ర నాకు ఇచ్చింది పంచింగ్ ఐటమా? నీ చేతులు మాత్రం నా చేతుల్లో ఉంటాయి. బాబు ఆయన అన్నయ్య ఆ మీసాలైట్ చేతులు పట్టుకుని ఇవి కాళ్ళు అనుకోండి బాబు అంటూ దీనంగా వేడుకుంటుంటే వాడి మొగం చూసారా, మన్ను తిన్న పాములా ఉంది. ఒక్క గుద్దు గుద్దేననుకో, గుండె పగిలి చస్తావు. అయ్యా అన్న ఇప్పుడేం చెప్తున్నాడంటే నీకు మనసు లేదా అని అంటున్నా. కరెక్ట్ గా పట్టేశారు. నీ 2 కాళ్ళని 4 ముక్కలుగా నరికాననుకో, ఊరూరు తిరిగి తప్పులు చేయవు కదా. కంట తడి పెడుతున్నాడు ఏమిటి వాడు? అన్నయ్య రిక్వెస్ట్ చేయడం మొదలెడితే అనకొండ కూడా ఏడుస్తుందండి. ఇంకి గొట్టంగడో లెక్క. తెలియక తప్పు చేశాను, ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను క్షమించండి అయ్యా, నువ్వు వచ్చినట్టు మాట్లాడేశాను. ఇప్పుడే అర్థమైంది హీరో ఎక్కడా, విలన్ ఎక్కడా అని. ఇదిగోనండి మీ డబ్బు. ఈయన పంపించొస్తానండి. సార్ రండి. చిట్టి, మీ ఊరి చుట్టుపక్కల ఉండకూడదన్నారు, ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేశారు. మీకు నార్త్ ఇండియా వచ్చే ఐడియా ఏమైనా ఉందా? చలో నార్త్ ఇండియా. అన్నయ్య ఆయన వదిలేసారా? ఆయనకేం కాలేదు కదా? కంగారు పడకమ్మా, మీ ఆయనకి ఏమీ కాలేదు, స్పృహ తప్పాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ నాకు చెప్పకమ్మా, వీరేంద్రుడికి చెప్పాలి. సార్ నేను ఈ రోజు 3 చోట్ల స్పాట్ పెట్టాం. తప్పించుకోవడం వల్ల కాదు. కత్తికో కండగా నరికేయండి. శరీరం ఆనవాలు తెలియకుండా మట్టిలో కలిసిపోవాలి. ఏమైంది బాబు? ఏం లేదండి, కుక్క అడ్డొచ్చింది. ఏమండి, నా చేయి పట్టుకోండి. ఏమండి, ఎందుకు ఏడుస్తాం మంగళ? ఎందుకమ్మా ఇదంతా? మన వీరేంద్రే తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రాణాన్ని కాపాడాడు. గొప్ప పని చేసావు బాబు. నువ్వు కాపాడింది మా అయ్యగారిని మాత్రమే కాదు, ఈ ఊరు సంతోషాన్ని కూడా. అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య. అన్నయ్య అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అన్నయ్య.
రేపు సూర్యుడు ఉదయించేసరికి ఈ ఇంటికి ఆపదలన్నీ తొలగిపోతాయి. తెల్లారక ముందే నాగరాజుని ఉరి తీస్తున్నారు. ఇంకా ఎందుకురా ఆలోచిస్తావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? చాలు, ఆలోచించింది చాలు. మన అమ్మాయిని గౌరవంగా చూశాడు, మన కుటుంబ గౌరవాన్ని కాపాడాడు, ఇప్పుడు నీ ప్రాణాలను కూడా కాపాడాడు. నేను నిర్ణయానికి వచ్చేశాను. నా మనవరాలికి వీరేంద్రకి పెళ్లి. వీరేంద్ర ఏంటి కాబోయే అల్లుడు. సరేనమ్మా, నా నిర్ణయం అదే. మనస్ఫూర్తిగా సంతోషంగా వీరేంద్రకి నా కూతుర్నిస్తున్నాను. తిరునాళ్ళు అవగానే మంచి రోజు చూసి ముహూర్తాన్ని రోజు నేను చూసేశాను. తిరునాళ్ళు జరిగిన మర్నాడే ఉదయం 7:15 చిరంజీవి వీరేంద్రకి, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి గోమతీ దేవికి నా సమక్షంలో నిశ్చయం జరుగుతుంది. గోమతికి ఇతనే తగినవాడు. ఎందుకింత మార్పు? తమ నాకు ఇచ్చింది ఏమిటో జ్ఞాపకం వచ్చింది. ఇప్పటికైనా వచ్చిందే. కొట్టండి బాజాలు, మోగించండి భజంత్రీలు. అయ్యా వచ్చే అత్తా వచ్చే విజయాలిరా బావురే. మావ వచ్చే బావ వచ్చే పల్లె నుంచి చెల్లాయొచ్చే మొదకాలి పక్కా ఊరే. అబ్బా తొందరగా మేళం అందుకుంటబ్బా. చెలియరారమ్మంటూ ఎందుకే బగలు, నా గుండెల్లో నా దగి దగి వెయ్యకే విసులు. కుమిడి కుండల్లో నా పూసెనే విరులు, నా కళ్ళల్లోనే మకం పెట్టి రేపకే సెగలు. కింద మన్నుని పాకెట్లో పట్టి ఉంచ కన్ను కొట్టి జారిపోవద్దే. మావా అట్ట గుంజొద్దు, పిల్ల అడ్డ పెట్టొద్దు. అయ్యో కుర్రోళ్ళు ఐసలాంటి వారు, అరే ఐసు పెట్టి పడేస్తారు మీరు. అదిగో ఎడం కన్ను పిల్ల దాని పైన, అరే కుడి కన్ను వేసేస్తారు ఇంకో పిల్ల పైన. బుగ్గల బూరెలు చూసినాక పిల్లాని చెంగు చేద బట్టకుంటే చచ్చినట్టే మల్లా. పుట్టి మీద ఉన్న పాల చట్టి ఉన్న పొంగులన్నీ దాచుకుంటే ఎల్లా. ఈ కాల్ పట్టి చేయి పట్టి పై టచ్చు పట్టానంటే పిప్పి పోయ్. వదిలికి మగడా ఏదైనా చెప్పి చెయ్యి. మొన్న పిల్లోడు వదిలిపెట్టి పోడు, అరే మొండి కత్తి మళ్ళీ నన్ను చీచుతాడు చూడు. పైన ఉన్న ఆ దేవుడి సాక్షి, పండి నా పచ్చని సాక్షి. చందనం సారాయి రంజుగా కలిపి నీ నీడలో పాడైన జోలాలి చిలిపి. అయ్యో నడుమె గమ్మత్తుగా ఊయలే అయితే నేనుగైనా జన్మంతా ఉడుం పట్టు పట్టి. పాటున కదిలిన పువ్వల వెంగపడి తుళ్ళిపోవద్దే. నీకేమైంది? నీ మనసు ఏమన్నా గుండ్రాయా? మనసులో ఉన్నదంటే చెప్పలేని ఆశ.
పుట్టి నక్కుతోంది నోటిలోని మాట. మనసే మురిసిందే నవ్వుతుంటే రోజా గరగిన్ను దాచి గుండెలోన చేసేదనే పూజ. నీ తమ్ముడి రక్తం వెచ్చగా ఉందిరా. ఆ సదాశివం కుటుంబాన్ని నాకు అప్పగించి నీ తమ్ముడిని తీసుకెళ్ళి. ధర్మ ఫణీంద్ర మీ దృష్టంతా ఈ కుటుంబం మీద ఉపేంద్రకి ఏమైందన్నయ్య?